హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో మనము పార్లమెంటు గురించి డిస్కస్ చేస్తున్నాము. పార్లమెంట్ అంటే ఏంటి, పార్లమెంట్ ఎట్లా ఉంటుంది, పార్లమెంట్లో సభలు ఎట్లా ఉంటాయి, అందులో సభ్యులు ఎట్లా ఎన్నుకోబడతారు, ఇలాంటి రకరకాల అంశాలను ఆల్రెడీ 3 పార్ట్స్గా చూసాము. ఈరోజు 4th పార్ట్ ఉంటుంది. ఈ 4వ పార్ట్లో పార్లమెంటు యొక్క అధికారాలు ఎలా ఉంటాయి, విధులు ఎలా ఉంటాయి, అదేవిధంగా శాసన నిర్మాణ ప్రక్రియ అంటే ఈ లెజిస్లేచర్లో భాగంగా మనకు శాసనాలు చేస్తారు కదా, ఈ చట్టాలు చేస్తారు కదా, ఆ ప్రక్రియ, ఆ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది అనేది కూడా చూద్దాము. అయితే ఈ పార్లమెంటు చాప్టర్ 4 పార్ట్స్ అనుకున్నాను, కానీ 4 పార్ట్స్లో కూడా కంప్లీట్ అయ్యే ఛాన్స్ లేదు. ఇంకొక పార్ట్ 5th పార్ట్ కూడా ఉంటుంది. చాలా పెద్ద టాపిక్, వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా చాలా కాన్సెప్ట్స్ ఇందులో ఉంటాయి. కాబట్టి మీరంతా కూడా ఓపికతో చూడండి. చూసిన తర్వాత మీరు దీన్ని, నేను ఇచ్చే నోట్స్ని మీరు చదివితే మీకు సరిపోతుంది. ఓకే, ఇక ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్రీవియస్ క్లాసెస్ కావాలంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ ఈ పాలిటీ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్లాసెస్ ఉంటాయి. అదేవిధంగా జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ కూడా కంప్లీట్ చేశాను, ఆ క్లాసెస్ కూడా ఉంటాయి, వాటిని చూడొచ్చు. ఇక ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. ఇక ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాము. ఓకే, సో పార్లమెంటు యొక్క అధికారాలు, విధులు, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది పార్లమెంట్ అని చెప్పేసి అంటాము. ఇందులో మనము రకరకాల అధికారాలు చూస్తాము. మొదటిది వచ్చేసి శాసన నిర్మాణ అధికారాలు, విధులు, లెజిస్లేటివ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ అంటాము. ఇక్కడ పార్లమెంట్ అంటే పార్లమెంటులో 3 భాగాలు ఉంటాయి: లోక్సభ, రాజ్యసభ, అదేవిధంగా రాష్ట్రపతి. అయితే రాష్ట్రపతి గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాము, రాష్ట్రపతిని పక్కన పెడుతున్నాము. సో లోక్సభ, రాజ్యసభ సభ్యులు, వాళ్ళకు సంబంధించినటువంటి అధికారాలు, విధులు మనం డిస్కస్ చేద్దాము. పార్లమెంటు యొక్క ప్రాథమిక విధి ఏంటంటే దేశ పరిపాలనకై అవసరమైన చట్టాలను చేయడము. మన దేశంలో పరిపాలన సరిగ్గా ఉండాలి అంటే, దేశాన్ని పరిపాలించాలి అంటే కొన్ని చట్టాలు ఉండాలి, కొన్ని శాసనాలు ఉండాలి, కొన్ని నియమ నిబంధనలు ఉండాలి. వీటిని ఎప్పటికప్పుడు చేసేది ఏంటి అంటే పార్లమెంటుకే ఆ అధికారం ఉంది. మేకింగ్ లాస్ అంటాము. ఈ లాస్ చేసే అధికారము పార్లమెంటుకు కలదు. ఇదే ఈ పార్లమెంటు యొక్క ప్రాథమిక విధి, అంటే ప్రైమరీ డ్యూటీ అన్నట్లు, ప్రైమరీ ఫంక్షన్ అన్నట్లు. ఇక కేంద్ర జాబితాలోని అంశాలపైన చట్టాలను చేసే అధికారం కూడా పూర్తిగా పార్లమెంటుకే ఉంటుంది. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని చెప్పేసి అధికారాలు కేంద్ర రాష్ట్రాల మధ్యలో పంచబడ్డాయి. సామాఖ్య వ్యవస్థ, ఫెడరేషన్ గవర్నమెంట్ యొక్క ప్రధాన లక్షణము అధికార విభజన. సో ఆ విధంగా కేంద్ర జాబితాలో కొన్ని అంశాలు ఉన్నాయి, రాష్ట్ర జాబితాలో కొన్ని ఉన్నాయి, ఉమ్మడి జాబితాలో కొన్ని అంశాలు ఉన్నాయి, ఇక కొన్ని అంశాలు ఏ జాబితాలో లేకుండా కూడా ఉన్నాయి. సో ఈ విధంగా జరిగినటువంటి అధికార విభజనలో కేంద్ర జాబితా అంటే యూనియన్ లిస్టులో ఉన్న అంశాలపైన చట్టాలు చేసే అధికారం పూర్తిగా ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంటుకు ఉంటుంది. ఈ విధంగా ప్రస్తుతానికైతే 98 అంశాలు, 98 ఏమంటారు, ఇవి అంశాలను సబ్జెక్ట్స్ అంటారు ఇక్కడ. ఈ 98 సబ్జెక్ట్స్ అనేటివి కేంద్ర జాబితాలో ఉన్నాయి. నెక్స్ట్ రెసిడ్యూరీ సబ్జెక్ట్స్ అని చెప్పేసి అంటాము, అంటే అవశిష్ట అంశాలు. రెసిడ్యూరీ సబ్జెక్ట్స్ అంటే కేంద్ర జాబితా కానీ, రాష్ట్ర జాబితా కానీ, ఉమ్మడి జాబితాలో కానీ లేనటువంటి అంశాలు ఉంటాయి కదా, వాటిపైన అధికారము కేంద్రానికి ఇవ్వబడింది. దీని మీద డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. అవశిష్ట అధికారాలు ఎవరికి కలవు అని చెప్పేసి కేంద్రము, రాష్ట్రము, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ఇలా ఆప్షన్స్ ఇస్తారు. సో కేంద్రానికి కలవు కాబట్టి వాటిపైన కూడా చట్టాలు చేసే అధికారం పూర్తిగా పార్లమెంటుకే ఉంటుంది. ఈ విషయం మనకు ఆర్టికల్ 248 ద్వారా తెలుస్తుంది. సో రెసిడ్యూరీ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ పార్లమెంటే చట్టం చేస్తుంది. ఇక ఉమ్మడి జాబితా, కాంకరెంట్ లిస్ట్ అని చెప్పేసి అంటాము. ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలు అంటే కొన్ని అంశాలపైన చట్టాలు చేసే అధికారము, శాసనాలు చేసే అధికారము అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి రెండింటికి కూడా కల్పించడం జరిగింది. అలాంటి అంశాలలో రాష్ట్ర చట్టాలు గనక చేసినట్లు, కేంద్రము రాష్ట్రము రెండు గనక చట్టాలు చేసినట్లయితే, ఒక అంశం పైన కేంద్రం చట్టం చేసింది, రాష్ట్రం కూడా చట్టం చేసింది, ఆ చట్టాలు ఒకటే విధంగా ఉంటే ఏం కాదు. కానీ అవి పరస్పరం విరుద్ధంగా, వ్యతిరేకంగా ఉన్నప్పుడు కానీ, లేదంటే రెండిటి మధ్యలో వివాదం తలెత్తినప్పుడు కానీ అప్పుడు కేంద్ర శాసనమే చెల్లుతుంది. సో ఇక్కడ కేంద్రానికి పవర్స్ ఎక్కువ ఉంటాయి. సో స్టేటు, సెంటర్ అంటే యూనియన్, ఆ రెండిటి మధ్యలో ఏదైనా ఇలాంటి డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఈ కాంకరెంట్ లిస్ట్లోని అంశాలపైన సో ఇక్కడ కేంద్రం చేసిన చట్టమే చెల్లుతుంది. నెక్స్ట్
ఇక రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన రాష్ట్రానికి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చట్టాలు తెలంగాణ రాష్ట్రము, ఏపీ రాష్ట్రానికి సంబంధించిన చట్టాలు ఏపీ రాష్ట్రం చేసుకుంటాయి. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్ర జాబితా అంటే రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి 59 అంశాలు వాటిపైన కూడా ఆ అంశాలపైన కూడా పార్లమెంటు శాసనాలు చేయగలదు. అంటే 100% ఇక్కడ ఇవ్వబడలేదు రాష్ట్రాలకు. కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉంటాయి, కొన్ని స్పెషల్ కండిషన్స్లో రాష్ట్రాలపైన కూడా అంటే రాష్ట్ర జాబితాలోని అంశాలపైన కూడా చట్టాలు చేసే అధికారము, శాసనాలు చేసే అధికారం పార్లమెంటుకు కలదు. రాష్ట్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయంటే ప్రస్తుతము 59 ఉన్నాయి. సో ఈ 59 సబ్జెక్ట్స్ పైన కూడా చేసే అధికారం కూడా పార్లమెంటుకు కలదు. ఇక్కడ ఉమ్మడి జాబితాలో 52 అంశాలు ఉన్నాయి, గమనించాలి. ఇక ఈ రాష్ట్ర జాబితాలలో అంశాలపైన పార్లమెంటు శాసనాలు ఎప్పుడు చేస్తుందంటే కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉంటాయి, అవి డిస్కస్ చేద్దాము. జాతి ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశాలపైన చట్టం చేయమని రాజ్యసభ ఒక ప్రత్యేక తీర్మానం ద్వారా పార్లమెంటును కోరినప్పుడు ఆర్టికల్ 249 ప్రకారము మనకు ఈ అంశం తెలుస్తుంది. కొన్నిసార్లు కొన్ని అంశాలు ఏవైనా జాతి ప్రయోజనాల కోసము, దేశ ప్రయోజనాల కోసము రాష్ట్ర జాబితాలో ఉన్నప్పటికీ కూడా ఆ అంశంపైన చట్టం చేయండి అని చెప్పేసి పార్లమెంటును రాజ్యసభ కోరాలి. రాజ్యసభను ఎందుకు కోరాలంటే ఈ రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి ఈ రాజ్యసభ ఒక ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టి దాని ద్వారా పార్లమెంటును కోరితే అప్పుడు పార్లమెంటు రాష్ట్రంలోని రాష్ట్ర జాబితాలోని అంశం పైన కూడా చట్టం చేయగలదు. ఇదొక కండిషను. నెక్స్ట్, 2 లేదా ఎక్కువ రాష్ట్రాలు, 2 or more స్టేట్స్ అన్నట్లు అనమాట. 2 లేదా ఎక్కువ రాష్ట్రాలు ఒక లిఖితపూర్వక తీర్మానం ద్వారా అంటే ఒక రిటర్న్ ఈ మోషన్ అంటాం కదా, లేదంటే ఈ రిటర్న్ రిజల్యూషన్ అంటాం కదా, దాని ద్వారా తమకు ఉమ్మడి ప్రయోజనం ఉన్న అంశం మీద శాసనం చేయమని పార్లమెంటును కోరినప్పుడు, అంటే ఇప్పుడు ఏపీ తెలంగాణ 2 అనుకుందాం, ఏపీ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఇలా 4 స్టేట్స్ అనుకుందాం. ఇలా 2 లేదా 3, 4 స్టేట్స్ ఇలా కలిసిపోయి ఆ 4 లేదా 3 స్టేట్స్ ఒక లిఖితపూర్వకంగా రిటర్న్గా ఒక తీర్మానాన్ని తయారు చేసి దాని ద్వారా ఉమ్మడి ప్రయోజనం కోసము ఈ అంశం పైన మీరు శాసనం చేయండి అని పార్లమెంటును కనుక కోరినారనుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఏ రాష్ట్రం శాసనం చేయాలి అనేది కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఉమ్మడి ప్రయోజనం కాబట్టి. అప్పుడు పార్లమెంటును అడుగుతారు. పార్లమెంటును ఆ విధంగా తీర్మానం ద్వారా ఆ తీర్మానం కూడా రాతపూర్వకంగా ఉన్నట్లయితే అప్పుడు ఈ కేంద్రము అంటే ఈ పార్లమెంటు చట్టం చేస్తుంది. ఇది మనకు ఆర్టికల్ 252లో తెలుస్తుంది. 252 నిబంధన ప్రకారము ఇది కూడా చేయొచ్చు. ఈ విధంగా కూడా పార్లమెంటుకు రాష్ట్ర జాబితాలోని అంశం పైన అధికారం కలదు. ఇక అంతర్జాతీయ సంధులు, నిర్ణయాలు అమలు చేసే విషయంలోన అంటే ఇంటర్నేషనల్ ట్రీటీస్ కానీ ఒప్పందాలు కానీ ఉంటాయి కదా, వాటిని అమలు చేయడము, వాటిని పాటించే విషయంలో ఏదైనా అవసరమైతే అప్పుడు కూడా రాష్ట్ర జాబితాలో అంశం పైన పార్లమెంటు చట్టం చేయొచ్చు. ఇక జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు ఆ సమయంలో కూడా రాష్ట్ర జాబితాలోని అంశాలపైన చేయడానికి అవకాశం దొరుకుతుంది పార్లమెంటుకు. ఇక లాస్ట్ వన్, ఒక రాష్ట్రంలో అంటే ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉంది, ప్రెసిడెన్షియల్ రూల్ ఉంది. అలాంటప్పుడు ఆ రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు కూడా ఆ రాష్ట్రంలోని ఆ జాబితాలోని అంశాలపైన పార్లమెంటు చట్టం చేయొచ్చు. సో ఇవన్నీ కూడా రాష్ట్ర జాబితాలోని అంశాలపైన చట్టాలు చేయడానికి. సో ఇవన్నీ కూడా శాసనపరమైనటువంటి లెజిస్లేచర్ పవర్స్ ఆఫ్ ది పార్లమెంట్ అని చెప్పేసి అంటాము. నోట్, ఇక్కడ నోట్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చాను. సో రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్సులు, రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారాలలో ఆర్డినెన్సులు జారీ చేయడం కూడా ఒకటని చెప్పేసి ఆల్రెడీ డిస్కస్ చేశాము. సో ఈ విధంగా పార్లమెంటు సభలు సమావేశంలో లేనప్పుడు మధ్యంతరంగా రాష్ట్రపతి ఏదైనా ఉత్తర్వులు ఇస్తే, ఆర్డినెన్సులు ఇస్తే ఆ ఆర్డినెన్సులు పార్లమెంటు సమావేశం అయిన తర్వాత 6 వారాల లోపు ఆమోదించాలి. పార్లమెంటు సమావేశం తర్వాత 6 వీక్స్ ఉంటుంది. 6 వీక్స్ లోపల ఆమోదం తెలిపాలి. అప్పుడు అది చట్టంగా మారుతుంది, లేదంటే ఆ ఆర్డినెన్స్ రద్దయిపోతుంది. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో ఇందులో భాగంగా మనకు ఒక అడిగే క్వశ్చన్ ఏంటంటే ఒక ఆర్డినెన్స్ గరిష్టంగా ఎంతకాలం అమల్లో ఉండొచ్చు అని చెప్పేసి అడుగుతారు. సో అందుకని ఈ పాయింట్ చూద్దాము. ఒక ఆర్డినెన్సు చట్టంగా లేదా శాసనంగా మారకుండా అంటే పార్లమెంటు ఆమోదం తెలపకుండా ఉన్న సమయంలో గరిష్టంగా ఎంతకాలం అది అమల్లో ఉంటుంది అంటే ఒక ఆర్డినెన్సు ఎంతకాలం జీవించి ఉంటుంది అంటే 6 నెలల 6 వారాలు, 6 months 6 weeks అనమాట. 6 months ఏంటంటే 2 సభల మధ్యలో 2 సమావేశాల మధ్యలో గరిష్ట కాల పరిమితి. 6 weeks ఏంటంటే అది నెక్స్ట్ సమావేశం అయిన తర్వాత
ఆమోదించడానికి మ్యాక్సిమం టైం లిమిటు. సో మొత్తంగా 6 నెలల 6 వారాల వరకు మ్యాక్సిమం ఒక ఆర్డినెన్స్ అమల్లో ఉండొచ్చు. ఆ తర్వాత అది చట్టంగా మారడం కానీ లేదంటే అది క్యాన్సిల్ అయిపోవడం కానీ జరుగుతుంది. సో 6 నెలల 6 వారాలు అంటే 7.5 months, 7.5 నెలలు అన్నట్లు. ఇక పార్లమెంటుకు నేను చెప్పినటువంటి ఈ శాసన అధికారాలతో పాటు ఇంకొన్ని కూడా ఉన్నాయి. పార్లమెంటుకు ఈ కింది అంశాలపైన కూడా శాసనాలు చేసే అధికారం ఉంది. అవి ఏంటంటే కొత్త రాష్ట్రాలను చేర్చుకోవడం, ఏర్పాటు చేయడం. సో ఆర్టికల్ 2 and 3 ప్రకారము. నెక్స్ట్ పౌరసత్వ విషయాలు ఆర్టికల్ 11 ప్రకారము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్రపాలిత ప్రాంతాలలో కానీ కొన్ని తరగతుల ఉద్యోగాలలో నివాస అర్హత విషయాలు ఆర్టికల్ 16(3) ప్రకారము ఈ అంశం ఉంటుంది. వీటిపైన కూడా ఏమైనా చట్టాలు చేయాలంటే పార్లమెంటు శాసనాలు చేయొచ్చు. నెక్స్ట్ అంటే ఇది స్థానికతకు సంబంధించి నివాస అర్హతలు. నెక్స్ట్ సైనికులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులపైన పరిమితులు. సో ప్రభుత్వ ఉద్యోగులకు, సైనికులకు ప్రాథమిక హక్కులపైన కొన్ని పరిమితులు ఉంటాయి. అన్ని విషయాల్లో అందరితో సమానంగా ఉండవు, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవి కూడా విధించాలంటే కూడా, శాసనం చేయాలంటే కూడా ఈ పార్లమెంటుకి అధికారం ఉంది 33 అధికరణ ప్రకారము. ఇక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలు 71 ఆర్టికల్ ప్రకారం. అఖిల భారత సర్వీసులు అంటే ఆల్ ఇండియా సర్వీసెస్, సివిల్ సర్వీసెస్ ఉంటాయి కదా, వాటి అంశాలు కూడా అంటే 312 ఆర్టికల్ ప్రకారము. నెక్స్ట్ లోక్సభ కాలపరిమితి పెంపు అంటే ఎమర్జెన్సీ టైంలో 5 సంవత్సరాలు కాకుండా 1 సంవత్సరం వరకు ఒక తీర్మానం ద్వారా, ఒక చట్టం ద్వారా పార్లమెంటు ఈ కాలపరిమితి పెంచొచ్చు. అలా సంవత్సరం ఎన్నిసార్లైనా పెంచుకుంటా పోవచ్చు అనేది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. 83(2) ఆర్టికల్ ప్రకారం ఉంటుంది ఇది. ఇందులో కూడా పార్లమెంటుకు అధికారం కలదు. ఇక రాష్ట్ర విధాన మండలి రద్దు లేదా ఏర్పాటు. కొన్ని రాష్ట్రాలకు విధాన మండలి అని చెప్పేసి ఉంటుంది, సో శాసన మండలి. అవి అన్ని రాష్ట్రాలకు లేదు, కొన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్నాయి, కొన్ని చేసుకోలేదు. రాష్ట్రాలకే వదిలేశారు ఆ అంశము. సో దాన్ని ఏర్పాటు చేయాలన్నా రద్దు చేయాలన్నా పార్లమెంటు చేస్తుంది. ఇది కూడా ఒక అధికారం అన్నమాట, శాసనపరమైన అధికారము. 169(1) ఆర్టికల్ ప్రకారం తెలుస్తుంది. ఇక ఆర్థిక మండలి వ్యవహారాలు ఉంటాయి, వాటికి సంబంధించిన అంశాలు కూడా. నెక్స్ట్ రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్లు శాసన రూపంలో ఆమోదించడం. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన పాయింట్. సో ఈ విధంగా రకరకాల అధికారాలు పార్లమెంటుకి అయితే కలవు. ఇవన్నీ కూడా శాసనపరమైనటువంటి అధికారాలు. నెక్స్ట్ కార్యనిర్వహణ అధికారాలు, విధులు. కార్యనిర్వహణ అధికారాలు అంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది పార్లమెంట్ అని చెప్పేసి అంటాము. రాజ్యాంగంలోని 75(3) అధికరణ ప్రకారము ప్రధానమంత్రి అధ్యక్షతన గల మంత్రిమండలి ఏదైతే ఉంటుందో ఆ మంత్రిమండలి లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తుంది. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటాము. ఈ పాయింట్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసాము. సో దీని ప్రకారంగా ఎగ్జిక్యూటివ్ పవర్స్కు సంబంధించి కూడా మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. నెక్స్ట్ ఇక లోక్సభ సభ్యులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడుగుతారు. క్వశ్చన్ అవర్స్ అని రకరకాల ఉన్నాయి కదా, ప్రశ్నోత్తరాల సమయం అని, 0 hour అని, ఇలా రకరకాల విధానాల ద్వారా ఈ క్వశ్చన్స్, అదేవిధంగా అనుబంధ ప్రశ్నల ద్వారా అంటే రిలేటివ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఈ క్వశ్చన్స్ ద్వారా ప్రభుత్వ విధానాలను విమర్శించడం ద్వారా పార్లమెంటరీ వ్యవహారాలపైన అనేక తీర్మానాలు అంటే వాయిదా తీర్మానం కావచ్చు, సావధాన తీర్మానం కావచ్చు, కోత తీర్మానం కావచ్చు, అవిశ్వాస తీర్మానం కావచ్చు, ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసాం. వీటి ద్వారా అదేవిధంగా సాధారణ మరియు ఆర్థిక బిల్లులను వ్యతిరేకించడం ద్వారా ఇలా రకరకాలుగా ప్రభుత్వాన్ని అదుపులో ఉంచుతారు. ఎవరు? ఈ లోక్సభ సభ్యులు. లేకపోతే ఈ పార్లమెంటులో ఉండే ఈ ప్రభుత్వము అంటే ఈ మంత్రివర్గం ఏదైతే ఉంటుందో సో అది ఏకపక్షంగా కొనసాగకుండా కంట్రోల్ చేయడానికి ఈ లోక్సభ సభ్యులు ఈ విధంగా చేస్తుంటారు. నెక్స్ట్ ప్రభుత్వం జీవన్ మరణాలు లోక్సభపై ఆధారపడి ఉంటాయి. అంటే లోక్సభలో మెజారిటీ ఉన్నంత వరకే, లోక్సభలో సపోర్ట్ ఉన్నంత వరకే ప్రభుత్వం అనేది కొనసాగుతుంది. ఎప్పుడైతే ఆ సపోర్టు, ఆ మద్దతు అయితే పడిపోతుందో అప్పుడు ప్రభుత్వం కూడా కుప్పగూలిపోతుంది. సో ఈ మరణం, ఈ ప్రభుత్వం యొక్క జీవన మరణాలు లోక్సభ పైన ఆధారపడ్డాయి. నెక్స్ట్ ఈ ప్రభుత్వం అంటే ఇది ఎగ్జిక్యూటివ్ బాడీ కాబట్టి సో ఎగ్జిక్యూటివ్ బాడీకి సంబంధించి ఇది డిసైడ్ చేస్తుంది కాబట్టి దీనికి పవర్స్ ఉన్నట్లు. నెక్స్ట్ లోక్సభ సభ్యులు మంత్రిమండలిపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. మంత్రిమండలి ఏం చేయాలి, ఏం చేయకూడదు అని వాటిపైన నియంత్రణ ఎవరికి ఉంటుందంటే, ఎవరు నియంత్రిస్తారంటే ఈ లోక్సభ సభ్యులే నియంత్రిస్తారు. ఈ విధంగా మనకు కార్యనిర్వహణ అధికారాలు కూడా మ్యాక్సిమం ఇవి ఇండైరెక్ట్గా ఈ పార్లమెంటు కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఆర్థిక అధికారాలు, ఫినాన్షియల్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ అంటాము. ఆర్థికపరమైన అధికారాలు ఏమున్నాయి, విధులు ఏమున్నాయి పార్లమెంటుకు చూద్దాము.
భారత రాజ్యాంగంలోని 12వ భాగం 12th పార్ట్లో ఆర్టికల్స్ 264 నుంచి 301 వరకు, 264 నుంచి 301 ఆర్టికల్స్ వరకు పార్లమెంటుకు గల అధికారాలను వివరిస్తాయి. పార్లమెంటు యొక్క ఈ అధికారాలు ఏముంటాయో తెలుపుతుంది. అందులో భాగంగానే మనకు ఆర్థిక అధికారాలు కూడా తెలుస్తాయి. అవేంటో చూద్దాము. కేంద్ర అగంతుక నిధి, కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము. కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, కేంద్ర అగంతుక నిధి. సో కేంద్ర సంఘటిత నిధి, కేంద్ర అగంతుక నిధి, ఈ రెండు నిధులు ఏంటివి, వాటి డిఫరెన్స్ ఏంటి, అవి ఎందుకు పడతాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము, వివరంగా చెప్తాను. సో ఈ కేంద్ర అగంతుక నిధి అంటే ఎమర్జెన్సీ టైంలో మనకు ఏదైనా ఫండ్ ఖర్చు పెట్టాలంటే దీన్ని ఉపయోగిస్తుంటారు. దీన్ని చట్టం ద్వారా ఏర్పాటు చేయాలి. సో ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకు కలదు అని చెప్పేసి మనకు ఆర్టికల్ 267లో తెలుస్తుంది. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు, ట్యాక్సెస్ ఉంటాయి కదా, ఈ ట్యాక్సెస్ని విధించడము, పెంచడము, తగ్గించడము, క్యాన్సిల్ చేయడము, ఇలాంటివన్నీ కూడా ఈ నియంత్రణ, ఈ కంట్రోల్ అంతా కూడా పార్లమెంటుకే ఉంటుంది. పార్లమెంటు అనుమతితోనే, పార్లమెంటు కన్సర్న్లలోనే ఇదంతా కూడా చేయాల్సి ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులపైన కూడా నియంత్రణ కలదు. నెక్స్ట్, కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్స్ పంపిస్తుంటాడు. ఈ రిపోర్ట్స్ని పరిశీలించడము, అదేవిధంగా ఆర్థిక సంఘం యొక్క రిపోర్ట్స్ తెప్పించుకొని వాటిని పరిశీలించడము. ఇక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని రకరకాల కమిటీస్ ఉంటాయి, అవి చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, ఇలా రకరకాల కమిటీస్కి సంబంధించిన రిపోర్ట్లను కూడా పరిశీలించడము పార్లమెంటుకు ఉన్నటువంటి ఈ ఆర్థిక అధికారాల్లో భాగము. నెక్స్ట్, బడ్జెట్కు ఆమోదం తెలపడం కూడా, ఈ బడ్జెట్ విషయంలో కూడా పార్లమెంటుకు అధికారం కలదు. ఇవన్నీ కూడా ఆర్థికపరమైన అధికారాలు. నెక్స్ట్, నోట్ అని చెప్పేసి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చాను ఇక్కడ. ఆర్థిక వ్యవహారాల్లో తప్ప మిగతా అన్ని అధికారాలలో లోక్సభ, రాజ్యసభ రెండింటికి సమాన అవకాశాలు కలవు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, అన్నిట్లో కూడా ఈక్వల్గా ఉంటాయి. శాసనాలు చేయడంలో, ఇతర అన్ని రకాల అంశాలలో రెండు ఈక్వల్ రైట్స్, ఈక్వల్ పవర్స్ కలిగి ఉంటాయి. ఎక్సెప్ట్ ఈ ఫినాన్షియల్ ఇష్యూస్ అన్నమాట, ఆర్థిక వ్యవహారాలు. ఈ ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం లోక్సభకు అధికారాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, న్యాయ అధికారాలు, జ్యుడిషియల్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది పార్లమెంట్. పార్లమెంటుకు ఉన్నటువంటి న్యాయ అధికారాలు ఏంటో చూద్దాము. రాష్ట్రపతి రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడన్న అభియోగంతోన, సో రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగ నియమాలను పాటించకుండా ఉల్లంఘించాడనే అభియోగంతోన రాష్ట్రపతి పైన మహాభియోగ తీర్మానాన్ని ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. అదేవిధంగా ఆ తీర్మానాన్ని ఆమోదించి రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించే అధికారం కూడా కలదు ఈ పార్లమెంటుకు. సో ఇది న్యాయ అధికారాల్లో ముఖ్యమైనది. సో ఆర్టికల్ 61 ప్రకారం ఇది చేయాల్సి ఉంటుంది, మహాభియోగ తీర్మానము. నెక్స్ట్, రాజ్యసభ ఒక తీర్మానం ద్వారా ఉపరాష్ట్రపతిని కూడా తొలగించవచ్చు. సో డిప్యూటీ ప్రెసిడెంట్ ఉంటాడు కదా, ఈ ఉపరాష్ట్రపతిని కూడా వైస్ ప్రెసిడెంట్ని కూడా తొలగించే అధికారం కలదు. నెక్స్ట్, నిరూపించిన అనుచిత ప్రవర్తన లేదా అసమర్థత. తెలుగులో నిరూపించిన అనుచిత ప్రవర్తన లేదా అసమర్థత అనేది అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చూడండి. ప్రూవ్డ్ అంటే ప్రూవ్ అయినటువంటి, మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ. ఈ ఆధారం పైన, ఈ యొక్క అంశం పైన సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కూడా తొలగించవచ్చు. ఈ తొలగించవలసిందిగా రాష్ట్రపతిని కోరే తీర్మానం ఒకటి ప్రవేశపెట్టి దాన్ని ఆమోదిస్తుంది ఈ పార్లమెంటు, ఆర్టికల్ 124(4) ప్రకారము. నెక్స్ట్, భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కాగ్ అంటాం కదా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్, ప్రధాన ఎన్నికల కమిషనర్ మొదలైన వారిని కూడా తొలగించే తీర్మానం పార్లమెంటు ఆమోదిస్తుంది అంటే తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు, కానీ ఆమోదించి వాళ్ళని తొలగించే అధికారం కూడా పార్లమెంటుకు ఉంది అనేది ఇక్కడ ప్రధాన ఉద్దేశము నేను చెప్పేది. సో ఇది కూడా ఒక పాయింట్. ఇవన్నీ కూడా న్యాయ అధికారాలు పార్లమెంటుకు ఉన్నటువంటివి, జ్యుడిషియల్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది పార్లమెంట్. నెక్స్ట్, రాజ్యాంగ సవరణ అధికారాలు, కాన్స్టిట్యూయెంట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ అంటాము. రాజ్యాంగాన్ని సవరించే విషయంలో అధికారాలు ఏమున్నాయో చూద్దాము పార్లమెంటుకు. ఆర్టికల్ 368 368 నిబంధన ప్రకారము రాజ్యాంగాన్ని సవరించే అధికారము పార్లమెంటుకు ఉన్నది. రాజ్యాంగాన్ని పార్లమెంటు సవరించవచ్చు, అమెండ్మెంట్ చేయొచ్చు. పార్లమెంటు రాజ్యాంగాన్ని 3 పద్ధతుల్లో సవరించవచ్చు, 3 డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఆ విధంగా సవరించడానికి అవకాశం ఉంది. ఓకే, అవేంటో చూద్దాము. సాధారణ మెజారిటీ, సింపుల్
మెజారిటీ అని చెప్పేసి అంటాము, సాధారణ మెజారిటీ. సో ఈ సాధారణ మెజారిటీ ద్వారా రాజ్యాంగంలోని అంశాలను సవరించవచ్చు. అయితే ఇది 368 ఆర్టికల్ కిందికి రాదు. 368 ఆర్టికల్ కిందికి రాదు, ఇది సపరేట్ అనమాట. సో దీని కింద సవరించే వాటికి సింపుల్ మెజారిటీ. సో అక్కడ హాజరయ్యి ఓటేసినటువంటి సభ్యులు ఉంటారు కదా, ఆ సభ్యులలో సింపుల్ మెజారిటీ వస్తే సరిపోతుంది. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన అంశాలు కావచ్చు, రాష్ట్రాల పేర్లు కావచ్చు, సరిహద్దుల మార్పు కావచ్చు, పౌరసత్వానికి సంబంధించిన అంశాలు కావచ్చు, శాసన మండలి రద్దుకు సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నిటి విషయంలో సాధారణ మెజారిటీ, సింపుల్ మెజారిటీతోనే రాజ్యాంగాన్ని సవరించే అధికారము పార్లమెంటుకు కలదు. ఇక సెకండ్ వన్ వచ్చేసి ప్రత్యేక మెజారిటీ, స్పెషల్ మెజారిటీ అంటాము. 2/3 వంతు మెజారిటీ, 2/3 వంతు మెజారిటీ అంటాము. సో ఇది 368 ఆర్టికల్ కింద దీన్ని సవరించాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ ప్రత్యేక మెజారిటీలో కూడా 2 రకాల అంశాలు ఉంటాయి, 2 రకాల మెజారిటీ ఉంటుంది. ఫస్ట్ లోక్సభ, అదేవిధంగా రాజ్యసభ. ఆ 2 సభల్లో ఉండే మొత్తం సభ్యుల సంఖ్య, అంటే లోక్సభలో ఉండే మొత్తం సభ్యుల సంఖ్య 543 అనుకుందాం. సో ఈ మొత్తం సభ్యుల సంఖ్య, అదేవిధంగా రాజ్యసభలో ఉండే మొత్తం సభ్యుల సంఖ్య, దేనికి దానికి, ఎందులో అంటే లోక్సభలో సపరేట్గా, రాజ్యసభలో సపరేట్గా. సో వాటి మొత్తం సంఖ్యలో మెజారిటీ రావాలి, అంటే 50% పైన ఓటేయాలి, అది ఒకటి. తర్వాత హాజరైనటువంటి వాటిలో మెంబర్స్లో, అంటే ఈ 543 మంది ఉన్నారు కదా, ఈ 543 మందిలో హాజరైన వాళ్ళు ఒక 300 మంది హాజరయ్యారు అనుకుందాం. ఈ 300 మంది హాజరైన దాంట్లో 2/3, ఒకవేళ 300 కాకుండా 400 హాజరైతే అందులో కూడా 2/3. అదేవిధంగా 500 మంది హాజరైతే అందులో 2/3. సో ఎంతమంది హాజరైతే అంతమందిలో 2/3, 2/3 వంతు మెజారిటీ రావాలి. అదేవిధంగా మొత్తం సభ్యుల సంఖ్యతో చూసినట్లు కూడా 50% దాటాలి. ఇది ప్రత్యేక మెజారిటీ. ఓకే, ఈ విధంగా లోక్సభలో అదేవిధంగా రాజ్యసభలో ఈ ప్రత్యేక మెజారిటీ సాధించి సవరించే అంశాలు కొన్ని ఉంటాయి. సో మ్యాక్సిమం మన భారత రాజ్యాంగంలోని మెజారిటీ అంశాలు, చాలా వరకు అంశాలు కూడా ఈ విధంగానే సవరిస్తారు. సో వీటికి ఇది కూడా ఒక పద్ధతి, ముఖ్యమైన పద్ధతి. సో దీని ద్వారా మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ప్రాథమిక హక్కులు కావచ్చు, ఆదేశిక సూత్రాలు కావచ్చు, ఇలాంటి అంశాలను సవరించాలంటే ఈ ప్రత్యేక మెజారిటీ రావాలి. నెక్స్ట్ మూడవది, ఇది కూడా 368 ఆర్టికల్ ద్వారానే, 368 ఆర్టికల్ ద్వారానే సవరిస్తారు. ప్రత్యేక మెజారిటీ ప్లస్ సగం రాష్ట్రాల ఆమోదము. అంటే ప్రత్యేక మెజారిటీ ఇప్పుడు చెప్పినట్లు లోక్సభలో, అదేవిధంగా రాజ్యసభలో, లేదంటే ఉభయ సభల సంయుక్త సమావేశంలో, సో మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ, అదేవిధంగా హాజరైన సభ్యులలో 2/3 వంతు మెజారిటీ సాధించిన తర్వాత ఆ బిల్లును రాష్ట్రాలకు పంపుతారు, అన్ని రాష్ట్రాలకు పంపుతారు. పంపినప్పుడు ఆ రాష్ట్రాలలో 50% కంటే ఎక్కువ, సగం పైన రాష్ట్రాలు, 28 రాష్ట్రాలు ఉంటే అందులో సగము, 30 రాష్ట్రాలు ఉంటే అందులో సగము, 10 రాష్ట్రాలు ఉంటే అందులో సగము. సో సగము లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదము పొందాల్సి ఉంటుంది. ఇది ఇంకొక రకమైనది. సో ఈ విధంగా రాజ్యాంగాన్ని సవరించాలంటే చాలా కష్టం, వెరీ వెరీ డిఫికల్ట్. ఈ విధంగా కొన్ని అంశాలను సవరిస్తారు, అది కూడా ఒక విధానము. ఓకే, సో రాష్ట్రపతి ఎన్నిక అంశాలు కావచ్చు, లేదంటే సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశాలు కావచ్చు, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజనకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇలాంటి వాటిని సవరించాలంటే ఈ ప్రత్యేక మెజారిటీ ప్లస్ సగం రాష్ట్రాల ఆమోదం అనే అంశాన్ని తీసుకుంటారు. నెక్స్ట్ నోట్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేశాను. రాజ్యాంగ సవరణలో పార్లమెంటుకు కొన్ని పరిమితులు కలవు, కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అవేంటంటే బేసిక్ స్ట్రక్చర్, మన రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్, మౌలిక స్వరూపం, అదేవిధంగా బేసిక్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటికి భంగం కలగొద్దు, అవి డిస్టర్బ్ కాకుండానే సవరించాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు ప్రధానమైనటువంటి తీర్పు కేశవానంద భారతి కేసు 1973, కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనమాట. సో ఈ బేసిక్ స్ట్రక్చర్ అనే అంశం ఎప్పుడు వచ్చినా ఈ కేశవానంద భారతి కేసు అనేది గుర్తుకు రావాలి. ఇక మినర్వా మిల్స్ కేసు, అందులో కూడా ఈ విషయాన్ని మనకు తెలియజేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నెక్స్ట్ రాజ్యాంగ సవరణ అధికారాలు చూసాం కదా. ఇప్పుడు ఎన్నికపరమైన అధికారాలు, ఎలక్టోరల్ పవర్స్ కూడా ఉన్నాయి పార్లమెంటుకు. ఆ ఎలక్టోరల్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటో చూద్దాము. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడము. రాష్ట్రపతిని ఎలక్ట్ చేసుకోవాలన్నా ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో కూడా సో
ఈ పార్లమెంటు సభ్యులు ఉంటారు కాబట్టి సో వీళ్ళకు ఈ ఎన్నికపరమైనటువంటి అధికారాలు కలవు. నెక్స్ట్ స్పీకరు డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకోవడము, స్పీకర్ కావచ్చు డిప్యూటీ స్పీకర్ను లోక్సభకు ఎన్నుకోవడము. అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ అంటే ఆల్రెడీ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఉపరాష్ట్రపతి ఉంటాడు కాబట్టి రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్ ఎన్నుకుంటారు. ఈ డిప్యూటీ చైర్మన్ను రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు. ఇది కూడా. నెక్స్ట్ పార్లమెంటరీ కమిటీస్ ఉంటాయి, ఆ కమిటీస్కి సభ్యులను ఎన్నుకోవడము. ఇవన్నీ కూడా ఎలక్టోరల్ పవర్స్ ఆఫ్ ది పార్లమెంట్ కిందికి వస్తాయి, ఎన్నికపరమైనటువంటి అధికారాలు. నెక్స్ట్ ఇతర అధికారాలు విధులు, అదర్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ అంటాము. ఇతర అధికారాలు విధులు ఏమున్నాయో చూద్దాము. జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని చర్చించడం. సో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ ఇష్యూస్ పైన, టాపిక్స్ పైన డిస్కషన్ చేసే అధికారం కూడా ఈ పార్లమెంటు సభ్యులకు ఉంటుంది, పార్లమెంటుకు ఉంటుంది. రాష్ట్రపతి విధించిన 3 రకాలైన అత్యవసర పరిస్థితులు, అంటే జాతీయ అత్యవసర పరిస్థితి కావచ్చు, రాష్ట్రపతి పాలన స్టేట్ ఎమర్జెన్సీ కావచ్చు, లేదంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి కావచ్చు, వాటిని ఆమోదించాలి, పార్లమెంటు ఆమోదించాలి. రాష్ట్రపతి విధించినటువంటి దానికి సంబంధించి వీళ్ళు ఆమోదించాల్సి ఉంటుంది. ఇది కూడా ఒక అధికారము. నెక్స్ట్ రాష్ట్ర శాసనసభలు అంటే అసెంబ్లీలు ఉంటాయి కదా, ఈ అసెంబ్లీల సూచన మేరకు రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయాలి అని చెప్పేసి కనుక ఏవైనా రాష్ట్రాలు కోరితే అది కూడా చేసే అధికారం పార్లమెంటుకు కలదు. నెక్స్ట్ సుప్రీంకోర్టు, హైకోర్టు పరిధిలను మార్చడము, వాటి యొక్క పరిధి ఎంతవరకు అని చెప్పేసి దాన్ని చేంజ్ చేయడం కూడా ఈ పార్లమెంటుకు అధికారం కలదు. నెక్స్ట్ పార్లమెంటు సభ్యుల యొక్క జీతభత్యాలను సవరించడము. ఓకే, అదేవిధంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇలా అన్నిటికీ జీతభత్యాలను సవరించే అధికారం కూడా పార్లమెంటుకు ఉంటుంది. ఓకే, ఇప్పటి వరకు మనము పార్లమెంటుకు ఉన్నటువంటి రకరకాల అధికారాలు, విధులు, పవర్స్ అండ్ ఫంక్షన్స్ చూసాం కదా. ఇప్పుడు శాసన నిర్మాణ ప్రక్రియ, పార్లమెంటుకు ఉన్నటువంటి ప్రాథమిక ఈ అంశము అంటే ప్రాథమిక డ్యూటీ ఏదైతే ఉందో అది ఈ శాసన నిర్మాణ ప్రక్రియ, లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఇన్ పార్లమెంట్ అని చెప్పేసి అంటాము. అదేంటో చూద్దాము. శాసన నిర్మాణ ప్రక్రియ అనేది 2 సభల్లో ఒకే విధంగా ఉంటుంది. పార్లమెంటులో ఉన్న ఉభయ సభలు అంటే లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఎందులో అయినా సరే శాసన నిర్మాణ ప్రక్రియ అనేది ప్రొసీజర్ సేమ్ ఉంటుంది. ఇక 2 సభల్లో ఆమోదం పొందిన బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందగానే శాసనంగా లేదా చట్టంగా మారుతుంది. సో లోక్సభలో, రాజ్యసభలో ఆమోదం పొందినంత మాత్రాన అది చట్టం కాదు, రాష్ట్రపతి ఆమోదించాలి. ఆమోదించిన తర్వాత అప్పుడు అది చట్టంగా మారుతుంది. అంతవరకు కూడా అది బిల్లుగానే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఈ పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లుల విషయంలో 2 రకాల అంశాలు మనం చూస్తుంటాము, వింటుంటాము. పబ్లిక్ బిల్లు అంటాము, ప్రైవేట్ బిల్లు అంటాము. పబ్లిక్ బిల్లు, ప్రైవేట్ మెంబర్ బిల్లు అని అంటాము. పబ్లిక్ బిల్లుని గవర్నమెంట్ బిల్ అంటాము, ప్రైవేట్ బిల్లుని అదర్ దెన్ గవర్నమెంట్ బిల్ అని చెప్పేసి కూడా పిలుస్తుంటారు. ఏంటో తేడాలు చూద్దాము. వీటిని పోల్చడం ద్వారా, తేడాలు చూడడం ద్వారా మీకు ఈజీగా గుర్తుంటుంది. పబ్లిక్ బిల్లుని మంత్రి ప్రవేశపెడతారు. అంటే పార్లమెంటులోని సభ్యులు, ముఖ్యంగా లోక్సభ, అదేవిధంగా కొంతమంది రాజ్యసభ సభ్యులకు అధికార పార్టీ ప్రధానమంత్రి మంత్రి పదవి ఇస్తాడు, మంత్రులుగా నియమిస్తాడు. ఆ మంత్రులు వాళ్ళకు ఉన్నటువంటి శాఖలకు సంబంధించి ఏవైనా చట్టము, శాసనం చేయడం కోసం బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ విధంగా మంత్రి ప్రవేశపెడితే దానిని పబ్లిక్ బిల్లు అంటారు, గవర్నమెంట్ బిల్లు అంటారు. అలా కాకుండా మంత్రి కానటువంటి ఏ ఎంపీ అయినా, అంటే ఆ ఎంపీ పార్లమెంటులో, లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ, అధికార పార్టీలో కానీ, ప్రతిపక్ష పార్టీలో కానీ, ఏ రాజకీయ పార్టీలో కానీ సభ్యుడిగా ఉండొచ్చు, ఇండివిజువల్గా కూడా ఉండొచ్చు. సో ఇతను ఖచ్చితంగా ప్రభుత్వంలోనే ఉండాలని ఏమీ లేదు. సో మంత్రి కానటువంటి ఏ ఎంపీ ప్రవేశపెట్టినా కూడా అది ప్రైవేట్ మెంబర్ బిల్లు అవుతుంది. నెక్స్ట్ ఈ పబ్లిక్ బిల్ వచ్చేసి ఎక్కువ శాతము పాలసీస్ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వం యొక్క విధానాలు, ప్రభుత్వం యొక్క పాలసీస్కి సంబంధించి ఉంటుంది. ఆర్థిక శాఖ మంత్రి ఆర్థిక శాఖ యొక్క పాలసీసు, రక్షణ శాఖ మంత్రి రక్షణ శాఖకు సంబంధించి, ఇలా రకరకాలుగా గవర్నమెంట్ యొక్క పాలసీసు వాటిని రిఫ్లెక్ట్ చేస్తుంది, వాటి గురించి ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా ప్రైవేట్ మెంబర్ బిల్ అయితే ప్రజా ప్రయోజన అంశాలు. సో వీళ్ళు ప్రజా ప్రయోజనాల కోసం కొన్ని అంశాలపైన కొన్ని బిల్లులు ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. నెక్స్ట్ ఈ పబ్లిక్ బిల్లు ఆమోదం పొందడానికి అధిక అవకాశం ఉంటుంది. ఎందుకంటే రూలింగ్ పార్టీ కాబట్టి సభ్యులు ఎక్కువ ఉంటారు, మెజారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఆమోదం అనేది దొరుకుతుంది. ఇక్కడ ప్రైవేట్ మెంబర్ బిల్లు చాలా రేర్,
చాలా తక్కువ అవకాశం ఉంటుంది, చాలా రేర్ కండిషన్స్లో మాత్రమే ఆమోదం పొందడం జరుగుతుంది. ఇక పబ్లిక్ బిల్లుకు ఈ బిల్లుకు ఆమోదం రాకపోతే, ఒకవేళ మంత్రి ప్రవేశపెట్టిన బిల్లుకు గనక ఆమోదం రాకపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి. ఆమోదం రాలేదంటే అర్థం ఏంటి? అక్కడ విశ్వాసం కోల్పోయారు, వాళ్ళకు సపోర్టర్సు కోల్పోయారు, మద్దతు తగ్గిపోయింది అని అర్థమే కదా. సో వీళ్ళు రాజీనామా చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ప్రైవేట్ మెంబర్ ప్రవేశపెట్టిన బిల్లుకు గనక ఆమోదం రాకపోతే రాజీనామా అవసరం లేదు, రాజీనామా చేయకూడదు. అయితే ఇక్కడ ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సంబంధించి ఒక అంశం గమనించాలి. ప్రైవేట్ మెంబర్ ప్రవేశపెట్టిన బిల్లును కనుక ప్రభుత్వం వ్యతిరేకిస్తే, అంటే అధికార పార్టీ వ్యతిరేకించి ప్రభుత్వం వ్యతిరేకించినప్పటికీ కూడా ప్రైవేట్ మెంబర్ ప్రవేశపెట్టిన బిల్లు కనుక ఆమోదం పొందితే అప్పుడు ప్రభుత్వం రాజీనామా చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం వ్యతిరేకించినప్పటికీ ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆమోదం పొందింది అంటే ప్రభుత్వం యొక్క మద్దతు తగ్గిపోయింది, ప్రభుత్వం యొక్క విశ్వాసం పోయింది, కాబట్టి ఇక్కడ రాజీనామా చేయాలి. ఇది కూడా ఒక డిఫికల్ట్ అండ్ డిఫరెంట్ కండిషన్. నెక్స్ట్, ఈ ప్రభుత్వ బిల్లు అంటే పబ్లిక్ బిల్ ఏదైతే ఉంటుందో అది 7 రోజుల ముందస్తు నోటీసుతో ప్రవేశపెట్టాలి. ప్రైవేట్ మెంబర్ బిల్ అయితే 1 నెల ముందస్తు నోటీస్తోన ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఇవి మనకు పబ్లిక్ బిల్లు ప్రైవేట్ బిల్లుకు మధ్యలో ఉన్నటువంటి తేడాలు. నెక్స్ట్, ఇక ప్రవేశపెట్టే వ్యక్తిని కాకుండా బిల్లు యొక్క లక్షణాలను బట్టి ఈ బిల్లులు 4 రకాలు. పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులు 4 రకాలుగా కనిపిస్తాయి. సాధారణ బిల్లులు, ఆర్డినరీ బిల్స్ అని చెప్పేసి అంటాము. ఆర్థిక అంశాలు లేకుండా ఉన్నటువంటి ప్రతి బిల్లు, ఏ బిల్లు అయినా సరే సాధారణ బిల్లు కిందికి వస్తుంది. నెక్స్ట్, ద్రవ్య బిల్లులు, మనీ బిల్స్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్, ఆర్థిక బిల్లులు, ఫినాన్షియల్ బిల్స్ అని చెప్పేసి అంటాము. ఏంటి ద్రవ్య బిల్లులు ఆర్థిక బిల్లులకు మధ్య తేడా అనేది నెక్స్ట్ వీడియోలో మనకు కొంత డెప్త్గా కొంత ఎక్కువగా డిస్కస్ చేద్దాము. నెక్స్ట్, రాజ్యాంగ సవరణ బిల్లులు అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ అన్నమాట. సో ఈ విధంగా 4 రకాల బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు మనము సాధారణ బిల్లు, ఆర్డినరీ బిల్స్ ఉంటాయి కదా, వాటిని ఏ విధంగా ప్రవేశపెట్టి, ఏ విధంగా ప్రాసెస్ చేసి, ఏ విధంగా ఆమోదించి, ఏ విధంగా చట్టంగా శాసనంగా మారుస్తారు అనేది చూద్దాము. సో ఏ సాధారణ బిల్లు అయినా సరే 8 దశల్లో ఆమోదం పొందుతుంది. అంటే 8 దశలు ఫేస్ చేసి అప్పుడు ఆమోదం పొందితే చట్టంగా మారుతుంది. అయితే ఇక్కడ నేను 8 లెవెల్స్ అన్నాను కదా, కొన్ని పుస్తకాలలో 7 అని ఉంది, కొన్ని పుస్తకాలలో 6 ఉంది, కొన్ని పుస్తకాలలో 5 ఉంది. సో ఇలా ఎలా పడితే అలా కేటగిరీ చేశారు. అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని దశలు అనేది అడగరు. సో నో ప్రాబ్లం. సో మీరు ఎట్లా గుర్తుపెట్టుకున్నా ఏం కాదు. అయితే ఇక్కడ ప్రాసెస్ ఎట్లుంటుందో తెలుసుకోవడం మన ప్రధాన ఉద్దేశం. ఓకే, సో అందులో మొదటిది వచ్చేసి బిల్లుని ప్రవేశపెట్టాలి పార్లమెంటులో. సో ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. సో ప్రవేశపెట్టే వ్యక్తి మంత్రి కావచ్చు, లేదంటే ప్రైవేట్ మెంబర్ అంటే అదర్ దెన్ మంత్రి ఎవరైనా కావచ్చు. సో ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. ఆర్డినరీ బిల్స్ విషయంలో నేను మాట్లాడేది. సో ఈ ఆర్డినరీ బిల్స్ని లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టవచ్చు. అయితే మ్యాక్సిమం లోక్సభలోనే ప్రవేశపెడుతున్నారు. లోక్సభలో ప్రవేశపెట్టదలిస్తే స్పీకర్కు 1 నెల రోజుల ముందు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఈ బిల్లుకు సంబంధించినటువంటి డ్రాఫ్టింగ్ అంతా తయారు చేసుకున్నది ఉంటుంది కదా, సో ఈ బిల్లు కాపీని లోక్సభ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. నెక్స్ట్, స్పీకర్ ఒక తేదీ నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయించిన తేదీ ప్రకారము సంబంధిత మంత్రి అంటే ఆ బిల్లు ప్రవేశపెట్టే మంత్రి ఎవరైతే ఉంటారో ఆ బిల్లు యొక్క లక్ష్యం ఏంటి, కారణాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి, ఇవన్నీ వివరించి ఆమోదించమని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అయితే ఇది నెక్స్ట్ ప్రాసెస్లో జరుగుతుంది, అది నెక్స్ట్ లెవెల్లో చూద్దాము. నెక్స్ట్, ఇక బిల్లులో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే అటార్నీ జనరల్ను కూడా సంప్రదించే అవకాశం ఉంటుంది. సో సింపుల్గా ప్రవేశపెట్టడం అయితే ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రథమ పఠనం, ఫస్ట్ రీడింగ్ అని చెప్పేసి అంటాము. ప్రథమ పఠనం, ఫస్ట్ రీడింగ్. బిల్లు ప్రవేశపెట్టడానికి అనుమతి లభించిన తర్వాత మంత్రి ఆ బిల్లు యొక్క శీర్షిక అంటే టైటిల్, ఏ బిల్లు అయితే ఉంటుందో ఆ బిల్లుకు సంబంధించిన టైటిల్ను, దాని యొక్క ప్రయోజనాలు, దాని యొక్క ప్రాముఖ్యత, అందులోని ఆబ్జెక్టివ్స్ అంటే ముఖ్యాంశాలు, ఇవన్నీ తెలియజేస్తాడు. తెలియజేసిన తర్వాత ఇందులో అంటే ఈ స్టేజ్లో ఈ బిల్లు పైన ఎలాంటి చర్చ జరగదు. జస్ట్ ఇవి చెప్తాడు, ప్రవేశపెట్టిన తర్వాత ఇవన్నీ చెప్తాడు, చదువుతాడు. సో నో డిస్కషన్. సో ఎలాంటి చర్చ జరగదు. నెక్స్ట్, స్పీకర్ ఏం చేస్తాడంటే సభ్యుల యొక్క అనుమతితోన
భారత ప్రభుత్వం రాజపత్రం గెజిట్ అంటాము, గెజిట్లో ప్రచురిస్తాడు. సో ఒక బిల్ అయితే ప్రవేశపెట్టబడింది అని చెప్పేసి ప్రభుత్వం యొక్క గెజిట్ ఉంటుంది, ఆ గెజిట్లో ప్రవేశపెడతాడు అంటే ప్రచురిస్తాడు స్పీకర్. ఇది మనకు ఫస్ట్ రీడింగ్ సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ సెకండ్ రీడింగ్, ద్వితీయ పఠనం. సెకండ్ రీడింగ్ అంటారు. పఠనం అంటే చదవడం, ఇక్కడ పట్టణం అంటే సిటీ కాదు. ద్వితీయ పఠనం సెకండ్ రీడింగ్ స్టేజ్ అనమాట. ఈ ఫస్ట్ రీడింగ్ అయిపోయిన తర్వాత బిల్ కాపీస్ ఏవైతే ఉంటాయో ఆ బిల్ కాపీస్ అన్నీ కూడా సభ్యులకు పంచుతారు. సో ఆ బిల్లుకు సంబంధించిన అంశాలు ఉన్నటువంటి కాపీస్ అందులో ఉన్న సభ్యులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక మంత్రి రెండవ పఠన దశ సెకండ్ రీడింగ్ స్టేజ్ ప్రారంభిస్తాడు. బిల్లులోని అంశాలను సభ్యులు వెంటనే పరిశీలించమని కోరవచ్చు లేదా తేదీని నిర్ణయించవచ్చు. అంటే ఇక్కడ ఈ మంత్రికి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి అతను కోరవచ్చు. అందులో మొదటిది బిల్లులోని అంశాలు ఉన్నాయి కదా అవన్నీ పరిశీలించండి వెంటనే అని చెప్పేసి సభ్యులను కోరవచ్చు, లేదంటే ఒక తేదీని కూడా నిర్ణయించమని అడగవచ్చు. నెక్స్ట్ బిల్లును నిర్ణాయక కమిటీకి నివేదించమని కోరవచ్చు. అంటే ఈ బిల్లుని ఒక నిర్ణాయక కమిటీకి నివేదించమని కూడా కోరవచ్చు. సెలెక్ట్ కమిటీ అని చెప్పేసి అంటాము. సో ఈ సెలెక్ట్ కమిటీలో ఎవరు ఉంటారంటే ఏ సభలో అయితే బిల్లు ఉంటుందో ఆ సభలోని సభ్యులు సెలెక్ట్ కమిటీకి కొంతమంది ఉంటారు. సో వాళ్ళు నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది. సో దానికి పంపమని అంటే నివేదించమని కూడా కోరవచ్చు. ఇక రాజ్యసభ ఆమోదాన్ని తెలుసుకొని సంయుక్త నిర్ణాయక కమిటీ అంటే జాయింట్ సెలెక్ట్ కమిటీ అంటే లోక్సభ రాజ్యసభ 2 సభల్లోని సభ్యులతో ఏర్పడ్డ కమిటీ ఉంటుంది. దానికైనా పంపమని అడగొచ్చు. అయితే దీనికి రాజ్యసభ అభిప్రాయాన్ని తెలుసుకొని అడుగుతారు. సో దానిని కూడా కోరే అవకాశం ఉంటుంది. ఓకే, లేదంటే ఫోర్త్ అవకాశం ఏంటంటే ప్రజాభిప్రాయం తెలుసుకోవాల్సిన బిల్లులు. కొన్ని బిల్లులకు ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రజాభిప్రాయం తెలుసుకోవాల్సిన బిల్స్ ఏవైతే ఉంటాయో వివిధ ప్రసార సాధనాలు అంటే పేపర్స్ ఇవన్నీ కావచ్చు, పాంప్లెట్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ప్రసార సాధనాలు అంటే మీడియా, సోషల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటి సహాయంతో ప్రజలకు తెలియజేసే విధంగా చేయవచ్చు. ఇక రాష్ట్రాలు కూడా వాళ్ళ గెజిట్లో వాళ్ళకు సంబంధించినటువంటి ఇతర మార్గాల ద్వారా ప్రజలకు తెలిసే విధంగా చేయవచ్చు. అదేవిధంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడానికి కొంత టైం కూడా ఇస్తారు. సో ఇవి చాలా రేర్గా జరుగుతుంటాయి. సో ఈ విధంగా కూడా ఇది కూడా ఆప్షన్ ఉంది. అయితే సాధారణంగా ఎప్పుడైనా బిల్లులకు సంబంధించి నిర్ణాయక కమిటీకి నివేదిస్తారు. ఓకే, సెలెక్ట్ కమిటీకి పంపించడం అనేది జనరల్గా జరుగుతున్నటువంటి ప్రొసీజర్. ఇదే ఎక్కువగా ఫాలో అవుతున్నారు. సో ఈ విధంగా కమిటీకి పంపుతారు కాబట్టి కమిటీ దశ. ఓకే, కమిటీ దశ అని చెప్పేసి కమిటీ స్టేజ్ అంటాము. ఇది నెక్స్ట్ స్టేజ్ అనమాట. కమిటీ ఈ బిల్లులను అంటే సెలెక్ట్ కమిటీకి పంపించినటువంటి ఈ బిల్లు ఉంటుంది కదా దీనికి సంబంధించి క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. పాయింట్ టు పాయింట్, ఫ్రేజ్ టు ఫ్రేజ్ అంటే అందులో ఉండే ప్రతి అంశాన్ని లైన్ టు లైను పరిశీలిస్తుంది. అవసరమైతే కొన్ని సవరణలు కూడా చేస్తుంది, సవరణలకు సూచిస్తుంది. అంటే ఇక్కడ మార్పు చేయండి అక్కడ మార్పు చేయండి అని చెప్పేసి కూడా సూచిస్తుంది. అయితే అలా సూచించినప్పుడు ఆ బేసిక్ ప్రిన్సిపల్, ఆ బిల్లు యొక్క ప్రధాన లక్ష్యం ఏదైతే ఉందో వాటికి భంగం కలగకుండానే చెప్పాలి. నెక్స్ట్ ఈ బిల్లుపై స్క్రూటినీ అంటే పరిశీలన, అదేవిధంగా డిస్కషన్ అంటే ఈ చర్చ అంతా పూర్తయిన తర్వాత తన రిపోర్టుని సభకు పంపిస్తుంది. ఏ సభ నుంచి అయితే అది వచ్చిందో ఆ సభకు తిరిగి పంపిస్తుంది. నెక్స్ట్ నివేదిక దశ అని చెప్పేసి అంటాము, కన్సిడరేషన్ స్టేజ్ అని చెప్పేసి అంటాము. సో కమిటీ రిపోర్ట్ని దాని కాపీస్ని సభలోని సభ్యులందరికీ పంచుతారు. కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తుంది కదా, ఆ రిపోర్ట్ కాపీస్ని తీసుకొచ్చి మళ్ళీ సభలోని సభ్యులందరికీ పంచి ఈ నివేదికలోని ప్రతి అంశాన్ని ప్రతి వాక్యాన్ని పరిశీలిస్తారు సభ్యులు అందరూ కూడా గమనిస్తారు. సభ్యులు కొన్ని సవరణలు సూచించవచ్చు. సభ్యులు కూడా ఈ మార్పు చేయాలి ఆ మార్పు చేయాలని చెప్పేసి కొన్ని అమెండ్మెంట్స్ కొన్ని సవరణలు కూడా సూచించవచ్చు. ఈ సవరణలపైన ఓటింగ్ కూడా జరుగుతుంది. ఏవైనా సవరణ ఉంటే ఓటింగ్ ద్వారా నిర్ణయించి సవరణలు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత ఏవైనా సవరణలు చేసినా కానీ చేయకపోయినా కానీ తర్వాత దశ వచ్చేసి మనకు తృతీయ పఠన దశ, థర్డ్ రీడింగ్ అని చెప్పేసి అంటాము. ఈ దశలో బిల్లుకు ఆమోదం తెలపవలసిందిగా మంత్రి సభ్యులను కోరుతాడు. ఇక డిస్కషన్ చేసింది, సవరణలు చేసింది, ఇదంతా చాలు. ఇక ఈ బిల్లుకి ఆమోదం తెలపండి, బిల్లుని యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి మంత్రి సభ్యులను కోరడం జరుగుతుంది.
స్పీకరు ఆదేశం పైన ఓటింగ్ కూడా జరుగుతుంది. స్పీకర్ ఓటింగ్ పెడతాడు, ఆదేశాల ప్రకారము ఓటింగ్ కూడా జరుగుతుంది. ఆ ఓటింగ్లో మెజారిటీ కనుక వస్తే, ఎక్కువ మంది సభ్యులు కనుక ఓకే అంటే, యాక్సెప్ట్ చేస్తే, మెజారిటీ సభ్యుల ఆమోదం పొందితే ఆ బిల్లు సభలో ఆమోదం పొందినట్లుగా ప్రకటిస్తారు స్పీకర్. సో అలా కాకుండా ఆమోదం పొందకపోతే, అంటే తక్కువ ఓట్లు వస్తే, మెజారిటీ రాకపోతే బిల్లు ఆమోదం పొందలేదు అని చెప్పేసి కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇది తృతీయ పఠన దశ. నెక్స్ట్ స్టేజ్. సో ఇందులో ఆమోదం పొందినటువంటి బిల్లు, లోక్సభలో ఆమోదం పొందిన బిల్లు ఏదైతే ఉంటుందో ఆ బిల్లును స్పీకరు ధృవపత్రంతో, ఒక ధృవపత్రం ఇస్తాడనమాట. దానితోన రాజ్యసభకు పంపుతాడు. సో లోక్సభలో ఆమోదం పొందింది అని చెప్పేసి దాన్ని రాజ్యసభకు పంపుతాడు స్పీకర్. ఇక్కడ రాజ్యసభకి వెళ్తుంది. బిల్ ఇన్ ద సెకండ్ హౌస్ అని చెప్పేసి అంటాము. ఒకవేళ బిల్లు ఫస్ట్ రాజ్యసభలోనే ప్రవేశపెట్టబడితే లోక్సభకు రాజ్యసభ చైర్మన్ పంపుతాడు. రివర్స్లో ఉంటుంది, అది గమనించాలి. సాధారణంగా లోక్సభ తర్వాత రాజ్యసభ జరుగుతుంది కాబట్టి ఈ విధంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇక లోక్సభ మాదిరిగానే రాజ్యసభలో కూడా బిల్లుకు ఆమోదం పొందవలసి ఉంటుంది. సేమ్ ప్రాసెస్. అక్కడికి వెళ్ళినాక కూడా మళ్ళీ ఆ బిల్లు పైన సేమ్ ప్రాసెస్ జరిగి వాళ్ళు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇక సాధారణ బిల్లులు, ఆర్డినరీ బిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రాజ్యసభ సభ్యులు గరిష్టంగా 6 నెలలు జాప్యం చేయొచ్చు. 6 నెలల వరకు వాళ్ళు ఏ ఆమోదం తెలపకుండా, ఏ డిసిజన్ తీసుకోకుండా జాప్యం చేయొచ్చు. ఉద్దేశపూర్వకంగా కావచ్చు, లేదంటే ఏవైనా కారణాలతో కావచ్చు. సో మ్యాక్సిమం 6 మంత్స్ అనమాట. ఇక 6 మంత్స్ అయినా కూడా ఆ బిల్లు పైన ఏ నిర్ణయం రాలేదు, ఏ డిసిజన్ లేదు అంటే అప్పుడు బిల్లు రాజ్యసభలో 6 నెలలకు పైగా పెండింగ్లో ఉంటే రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశానికి పిలిపిస్తాడు. ఏమైంది, రాజ్యసభకు పంపినాం కదా, 6 మంత్స్ అయిపోయింది, ఇంకా బిల్లు పైన ఆమోదం కానీ లేదంటే క్యాన్సల్ కానీ ఆమోదం తెలపనట్లు కానీ ఏది ప్రకటించలేదు, ఏం జరిగింది అని చెప్పేసి రాష్ట్రపతి రండి, మీరు కూర్చోండి, 2 సభలు సమావేశం కండి, జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేద్దాము, ఉభయ సభల సంయుక్త సమావేశం కండక్ట్ చేస్తున్నానని చెప్పేసి పిలుపునిచ్చి ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తాడు. అయితే ఉభయ సభల సంయుక్త సమావేశంలో లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు మొత్తం పాల్గొంటారు కాబట్టి లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులకు దాదాపుగా రెట్టింపు ఉన్నారు కాబట్టి, సో లోక్సభలో అధికార పార్టీయే సభ్యులే ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ బిల్లు మ్యాక్సిమం ఆమోదం పొందడానికి అవకాశం ఉంది. ఈ విషయం గమనించాలి. నెక్స్ట్, ఇక లోక్సభలో రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్రకు పంపబడుతుంది. అసెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అని చెప్పేసి అంటాము, రాష్ట్రపతి యొక్క ఆమోద ముద్ర. సో ఇది లాస్ట్ స్టేజ్ అనమాట. సో ఉభయ సభలో విడిగా కానీ, అంటే లోక్సభలో సపరేట్గా, రాజ్యసభలో సపరేట్గా కానీ, లేదంటే సంయుక్త సమావేశంలో జాయింట్ సిట్టింగ్లో కానీ ఆమోదం పొందిన బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి పంపబడుతుంది. రాష్ట్రపతి ఆమోదానికి పంపిన తర్వాత ఆ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర కనుక వేస్తే, తన అసెంట్ ఇస్తే, ఆమోదించితే చట్టంగా మారుతుంది, లేకపోతే బిల్లుగానే ఉండిపోతుంది. నెక్స్ట్, ఇక ఈ బిల్లు విషయంలో రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారాలు మనం రాష్ట్రపతి అన్న టాపిక్లో డిస్కస్ చేసాము క్లియర్గా. మళ్ళీ సింపుల్గా చెప్తున్నాను. రాష్ట్రపతి బిల్లును ఆమోదించవచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు, తన ముద్ర వేయొచ్చు, లేదంటే ఆమోదించకపోవచ్చు, తన అసెంట్ ఇవ్వకపోవచ్చు, లేదంటే రాష్ట్రపతి ఆ బిల్లును పునః పరిశీలనకు, అంటే అందులో కొన్ని అంశాలను మళ్ళీ పరిశీలించండి, సవరణలు చేయండి అవసరమైతే అని చెప్పేసి పార్లమెంటుకు తిరిగి పంపొచ్చు. సో ఈ విధంగా పార్లమెంటుకు తిరిగి పంపడాన్ని మనం సస్పెన్సివ్ వీటో కింద చూస్తాము. బిల్లుకు ఆమోద ముద్ర వేయకుండా పెండింగ్లో పెట్టుకోవడం, అంటే ఆ బిల్లును అలాగే తన వద్ద ఉంచుకోవడం పాకెట్ వీటో కింద చూస్తుంటాము. ఓకే, ఇవి కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం గత వీడియోల్లో. నెక్స్ట్, పార్లమెంటు కనుక ఒకవేళ బిల్లు తిరిగి పంపిస్తే రాష్ట్రపతి, ఆ బిల్లును పార్లమెంటు మళ్ళీ ఇంకోసారి ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి మళ్ళీ పంపింది అనుకుందాం. అంటే ఇక్కడ సవరణలు చేసి కానీ సవరణలు చేయకుండా కానీ సేమ్ బిల్లుని కానీ మళ్ళీ ఆమోదించి రాష్ట్రపతికి కనుక పంపితే ఈసారి రాష్ట్రపతి తప్పకుండా ఆమోదించాలి. ఇక మళ్ళీ పంపడానికి వీలు లేదు. ఇక దీనిపైన ఇంకా ఎలాంటి డిస్కషన్ లేదు. రాష్ట్రపతి కంపల్సరీ యాక్సెప్ట్ చేయాల్సిందే, తన ముద్ర వేయాల్సిందే. నెక్స్ట్, రాష్ట్రపతి ఆమోదించినటువంటి బిల్స్ ఉంటాయి కదా, ఆ బిల్లులను భారత ప్రభుత్వం రాజపత్రం అంటే గెజిట్ ఉంటుంది, ఈ గెజిట్లో ప్రకటిస్తారు, అందులో ప్రచురిస్తారు. నెక్స్ట్, అప్పటి నుంచి ఆ బిల్లు అనేది ఆమోదంలోకి వచ్చినట్లు, చట్టంగా మారినట్లు. ఓకే, ఇది పార్లమెంటుకు సంబంధించినటువంటి అధికారాలు, విధులు, అదేవిధంగా శాసన ప్రక్రియ. ఓకే,
ఈ శాసన ప్రక్రియలో శాసనాలు చేయడంలో కూడా మనము సాధారణ బిల్లులు చూసాము. నెక్స్ట్ వీడియోలో ఇతర బిల్లులు, మనీ బిల్స్, అదేవిధంగా ఫినాన్స్ బిల్స్ అంటే ఏంటివి, బడ్జెట్, ఇలాంటి రకరకాల అంశాలపైన ఇంకొక క్లాస్లో చూద్దాము. దానితో ఈ పార్లమెంట్ చాప్టర్ అయిపోతుంది. చాలా పెద్ద చాప్టర్ అయినప్పటికీ వెయిటేజ్ ఎక్కువ ఉంది. ఈ పాలిటీ అనే సబ్జెక్ట్లో హార్ట్ లాంటిది చాప్టర్ కాబట్టి కొంత ఎక్కువ కంటెంట్ డిస్కస్ చేస్తున్నాము. ఇక ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.